ఆదివారం తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడానికి కుదిరింది. అంత బిజీ ఉన్నాము, అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దామంటే టైమే కుదరట్లేదు. ఈరోజు డ్యూటీలో 1 గంట 2 గంటలకు కొంచెం టైం అయితే కుదిరింది. ఇంకా పక్కనే కూర్చొని గబగబా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ మామూలుగా అయితే ఇద్దరము ఎవరి షిఫ్ట్లకు వాళ్ళు వెళ్ళిపోతాము. ఇద్దరం కూడా ఇంకా సండేనే ఇంట్లో ఉంటాము. మిగతా రోజులన్నీ కూడా ఎవరి డ్యూటీలకి వాళ్ళు వెళ్ళిపోయి, ఎవరి జాబులకి అయితే వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉంటాము. మార్నింగ్ వెళ్ళేసి సాయంత్రం 9కి అంటే గూటికి 9 గంటలకు చేరుకుంటాం అన్నమాట ఇద్దరం కూడా. ఆ రోజు సండే నేను రోజు వండే కూరలు బోరు కొడుతున్నాయి అనేసి ఆ రోజు సండే కాబట్టి సండే అయితే చికెన్ తెచ్చుకున్నారు. చికెన్ కర్రీ నేనే వండుకుంటాను, నువ్వేమీ వండొద్దు అనేసి అన్నారు. సరేలే మీరే వండుకోండి అని నేనైతే ఇంకా సండే అంటే యూనిఫామ్లు వాష్ చేసుకోవాలి, యూనిఫామ్లు ఐరన్ చేసుకోవాలి. వీక్లో మొత్తం కూడా హడావుడిగా అన్ని పనులు చేసుకొని వెళ్తాం కాబట్టి కొంచెం ఏమన్నా సర్దాల్సినవి ఉంటే సర్దుకుంటాము సండే. సరే మీరైతే చికెన్ కూర వండుకోండి, ఎందుకంటే ఎటు నేను డైట్లో ఉన్నాను కాబట్టి మీరు వండిన చికెన్ కూర అయితే నేను తినను. నా ఫుడ్ అయితే నేను సపరేట్గా ఆల్రెడీ 10:30 కల్లా చేసుకొని తినేసాను. ఇంకా సరే ఖాళీయే కదా ఇప్పుడు, ఎందుకంటే నార్మల్గా అయితే అసలు చెయ్యరు. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళటానికి లేదనమాట, ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే బయట విపరీతంగా ఎండ ఉంది, ఎండకి వెళ్ళలేరు కదా. అందుకని ఇంట్లో కూర్చొని పోనీలే పాపం వీక్ అంతా కూడా చప్పుడు కూరలు అదరబెదరగా వండిన కూరలు తింటున్నాను కదా, సరే మీరే వండుకోండి అనేసి అన్నాను. ఇంకా చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు, అది కూడా బయటికి వెళ్ళి తీసుకురాలేదు. ఇంకా డెలీషియస్లో ఆర్డర్ పెట్టుకొని సరే చికెన్ అయితే శుభ్రంగా నేను కడిగాను, అలానే అన్నీ నేనైతే రెడీ చేసి ఇచ్చాను. అంటే ఉల్లిపాయలు ఆయనకి ఇస్తే ఆయనే కట్ చేసుకున్నారనమాట. కట్ చేసుకొని ఆయనే చికెన్ కూర చేసుకున్నారు. మామూలుగా అయితే మా హస్బెండ్కి వంట వచ్చు, అంటే ఆయన బ్యాచులర్గా హైదరాబాద్లో జాబ్ 8 ఇయర్స్, నేను ఆయన లైఫ్లో రాకముందే 7 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకి వంట అనేది అలవాటు ఉంది, వంట అనేది చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు నాకు నేర్పించిన తర్వాత ఇంకా ఆయన వదిలేశారనమాట. అప్పటి నుంచి వంట అనేది నేనే చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చేస్తారు, కంటిన్యూ చేయరనమాట. ఈ మధ్య మనం చేయమన్నా కానీ నేను మర్చిపోయాను అని అంటూ ఉంటారనమాట. ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడంటే నేను జాబ్కి వెళ్తూ మార్నింగ్ హడావుడిగా, ఎందుకంటే నాది 2 షిఫ్ట్లు ఉంటుంది కాబట్టి తనది 1 షిఫ్టేనమాట. తను కంటిన్యూగా 8:30కి వెళ్ళిపోయి సాయంత్రం అయితే మళ్ళీ 9 అయ్యిద్ది, అప్రాక్సిమేట్గా 8-8:30 అయ్యిద్ది అనమాట. 9 అవర్స్ డ్యూటీ అయితే ఇంకా అదరబెదరగా ఎట్లా ఉంటాయండి జాబు చేసేవాళ్ళు, ఇక అప్పుడప్పుడు వండుకొని తింటారనమాట. ఇంకా ఉల్లిపాయలు టమోటాలు అన్నీ కట్ చేసుకొని మళ్ళీ దాంట్లో స్పెషల్గా కొత్తిమీర లేదని కొత్తిమీర పొడి కూడా తెప్పించుకున్నారు. ఇంకా అవన్నీ కూడా ఉల్లిపాయలు కట్ చేసి, మనకు అందరికీ తెలిసిందే కదండి చికెన్ కూర, ఆనియన్స్ బాగా వేయించి అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చికెన్ వేసి బాగా కలిపి తర్వాత టమోటాలు వేసారు. ఇంకా సరేలేండి మీరు కూర చేయండి, నేనైతే వీడియో తీస్తానంటే అసలు ఒప్పుకోలేదు. ఏం అవసరం లేదు, వీడియో ఏం అవసరం లేదంటే సరేలే నాకు ఏదో కొంచెం వ్యూస్ వస్తాయి కదా, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అన్నట్లుగా నేనైతే షూట్ చేస్తున్నాను అనమాట. షూట్ చేసిన ప్రతిసారి కూడా తిడతారని భయంగా నేను దూరంగా పెట్టి కెమెరాని అయితే షూట్ చేశాను. కోపం వస్తుందన్నమాట ఆయనకి నేను షూట్ చేస్తున్నానని. సరే నేనే కనిపించిన వీడియోలో మిమ్మల్ని అస్సలు కనిపించిన కంగారు పడకండి అనేసి ఇంకా నేనైతే ఇలా వీడియో అయితే తీశాను. సో కూరలు బాగానే వండుతారనమాట ఆయన, ఎందుకంటే నేర్పించిందే నాకు ఆయన కూరలు వండటము. అంటే
నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఆయనే నాకు రైస్ వండటం కానీ పప్పు కడిగి పెట్టడం ఇవన్నీ కూడా ఆయనే నేర్పించారు కాబట్టి ఆయనకి వంటలు వచ్చు. లేదంటే యూట్యూబ్లో చూసి చేస్తారు. ఆ రోజు యూట్యూబ్లో చూసి చేసినట్టే ఉన్నారు, నేను వేరే పనులు చేసుకుంటా చూడలేదు. మొత్తానికి చికెన్ కూర వండుకొని ఇలా కూర పెట్టుకొని అన్నం పెట్టుకొని తిన్నారనమాట. ఆయన చేసిన కూర కాబట్టి బాగోదని ఎందుకు చెప్తారు, బాగుందనే చెప్తారు. మరి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.